జ్యోత్స్న అయితే దీప, కార్తీక్ వాళ్ళు వచ్చి ఒక దివాలా తీసిన కంపెనీ దగ్గరికి వచ్చేసరికి, "ఏంటి దీప నువ్వు బావతో వచ్చావు. నువ్వు బావతో వస్తే ఎక్కడైనా వర్క్ దొరుకుతుందా? అసలు నిన్ను చూస్తే వంట మనిషి అనుకుంటారు. అలాంటిది నిన్ను చూసి బావకి ఇంత పెద్ద పదవి ఎలా ఇస్తారనుకుంటున్నావు?" అనేది అంటూ ఉంటుంది. గాడిదలు మురుగుతున్నాయి దీప, కొంచెం చెవులు మూసుకో" అనైతే కార్తీక్ అంటూ ఉంటాడు. అలా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. "నువ్వెప్పుడైనా సరే నా పక్కన ఉంటేనే హీరోవి బావ. దీప పక్కన ఉంటే అలానే ఉంటావు" అని చెప్పేసి అయితే జ్యోత్స్న అంటూ ఉంటుంది. "నువ్వవేం పట్టించుకోకు దీప, పద" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కార్తీక్. అలా అనేసి దీప చేయి పట్టుకొని అయితే లోపలికి వెళ్తూ ఉంటాడు. అలా లోపలికి వెళ్తూ ఉన్న వాళ్ళిద్దరిని చూసి ఉడికిపోతూ ఉంటుంది జ్యోత్స్న. చాలా దినంగా ఇదవుతూ ఉంటుంది. ఇక లోపలికైతే వెళ్ళేసరికి అక్కడ కార్తీక్‌ని హాయ్ హలో సార్ అని అనేసరికి, "రా కార్తీక్, నువ్వు కూర్చో. నువ్వు శివనారాయణ మనవడివే కదా, తెలుసు అని నిన్ను చాలా సార్లు కలవాలనుకున్నాను" అనైతే అంటూ ఉంటాడు. "అవును సార్, నేను అతని మనవడినే. ఇగో నా భార్య" అనైతే దీపని పరిచయం చేస్తూ ఉంటాడు. "సరే కూర్చో" అని చెప్పేసి అంటూ ఉంటాడు. "నువ్వు కూడా కూర్చోమ్మా" అని అంటే, "లేదండి నేను ఇలానే ఉంటాను" అని దీప అనేస్తూ ఉంటుంది. అలా అనేస్తూ, నీతో చాలాసార్లు ఫోన్ మాట్లాడాలి అనుకున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు లండన్‌లో చదువుకొని వచ్చావు కదా! నువ్వు తర్వాత మీ తాతకి ఒక స్టేట్మెంటు హోటల్‌కి ఇచ్చేసరికి దానివల్ల నా కంపెనీ మొత్తం దివాలా తీసేసింది. నా హోటల్ మొత్తం వ్యాపారం ఏకం పడిపోయింది. మీ తాతకి మాత్రం అది చాలా పనిచేసింది. ఇప్పుడు నంబర్ 1 స్థాయిలో ఉంది. అదే మీ తాత కంపెనీకి ఎదుగుదలకి కారణం అయ్యింది" అని చెప్పేసి అంటూ ఉంటాడు. నా కంపెనీ దివాలా తీయడానికి కారణమైన నిన్ను కలవాలి, మాట్లాడాలి అని అనుకున్నాను. కానీ ఇలా కలవాల్సొస్తుందని అనుకోలేదు. మీ తాతయ్య నిన్ను ఎందుకు వదులుకున్నాడో గానీ నువ్వు చాలా ప్లస్ పాయింట్ ఆ హోటల్‌కి అనైతే కార్తీక్‌ని పొగుడుతూ ఉంటాడు అతను.